హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పవిత్ర ఆనంద్ లాగ్స్. ఈరోజు టమోటో బాత్ ఎలా చేసుకునేదో చూద్దాం 15 మినిట్స్లో. అది హోటల్ స్టైల్లో చూద్దామా. టమోటో బాత్కి కావాల్సిన పదార్థాలు: టమోటో, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, తురుము పెట్టుకున్న కొబ్బరి, అల్లం తెల్లగడ్డ పేస్ట్, ఫుడ్ కలర్, ధనియా పౌడర్, ఆయిల్, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా, చికెన్ మసాలా. కడిగి పెట్టుకున్న బియ్యం 1.5 గ్లాస్. స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకుందాము. తగినంత ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు బిర్యానీ ఆకు, చెక్క, లవంగము వేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఫ్రై అయినాక, ఫ్రై అయింది. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఫ్రై కాండి. ఫ్రెండ్స్, అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఫ్రై అయింది. ఇప్పుడు తురుము పెట్టుకున్న కొబ్బరి దాన్ని వేసి ఫ్రై చేసుకుందాం. కొబ్బరి ఫ్రై అయ్యింది. ఇప్పుడు టమోటో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. టమోటో ఫ్రై అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ మసాలా తగినంత, గరం మసాలా తగినంత, మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఇప్పుడు కారం పొడి రంచ, ధనియా పౌడర్, ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకునేలా. ఫ్రెండ్స్, మీకు ఫుడ్ కలర్ కావాలంటే వేసుకుంటా, లేదంటే వద్దు. నేను వేసుకుంటా ఉన్నాను. వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయ్యింది టమోటో అంతా, మసాలా అంతా కూడా. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 2 to 3 మినిట్స్ బాగా కుక్ అని. ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయింది, తెలుస్తుంది కదా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ వేద్దాం. వేసి మిక్స్ చేసుకుందాం. ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాల.
నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి కొలతగా పెట్టుకున్నాను గైస్. మిక్స్ చేసుకుందాం. లాస్ట్లో ఉప్పు వేసుకుందాం. టూ విజిల్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్. 2 విజిల్స్ వచ్చినాక ఎలా ఉంటుందో చూద్దాం. రెండు విజిల్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, టమాటో బాత్ రెడీ అయింది. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. చూసేదాన్ని కలర్ఫుల్గా చూడండి. బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను. ఫ్రెండ్స్, టమాటో బాత్ రెడీ అయింది. ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. రెస్టారెంట్లో చేసినాక ఎట్లుంది, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్ గైస్. Thank you for watching my video.